Hello, hi friends. Welcome back to RSP Talkies. Friends, God of Moses, బాలయ్య is back. బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన వీరసింహారెడ్డి కాంబో మళ్లీ వస్తోంది. ఈసారి కేవలం మాస్ మాత్రమే కాదు బాసు, అంతకు మించిన హిస్టారికల్ విధ్వంసం జరగబోతోంది. అసలు NBK 111 మూవీలో బాలయ్య రోల్ ఏంటి? ముంబై గ్యాంగ్స్టర్ కథ నిజమేనా? డైరెక్టర్ గోపీచంద్ మలినేని రీసెంట్ గా ఇచ్చిన ఆ స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి అన్ని ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చ్ 5న హైదరాబాద్ లోని ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా మొదలైంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ముంబై బ్యాక్డ్రాప్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక పీరియాడిక్ మాస్ డ్రామాను సిద్ధం చేశారు. బాలయ్య ఇందులో ముంబైని శాసించే ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో చాలా ప్రెస్టీజియస్ గా వస్తున్న 4వ సినిమా ఇది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా డింపుల్ హయాతి నటించబోతుందనే వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. దీనిపై నెటిజన్లు పెట్టిన ఒక పోస్ట్ కు డైరెక్టర్ గోపీచంద్ మలినేని చాలా వెరైటీగా స్పందించారు. మహేష్ బాబు మేమ్ ను షేర్ చేస్తూ అలాంటిదేమీ లేదని రూమర్స్ కు చెక్ పెట్టారు. కాకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అధినాయకుడు బ్యూటీ రాయ్ లక్ష్మి ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాకి మరో మెయిన్ హైలైట్ SS తమన్. అఖండ, వీరసింహారెడ్డి, అఖండ 2 ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి సంగీతాన్ని అందించిన SS తమన్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించబోతున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక విలన్ పాత్రలో ఒక పవర్ఫుల్ విలన్ కనిపించబోతున్నారు. అదేనండి మన సముద్రకని గారు కనిపించబోతున్నారు. క్రాక్ సినిమాలో కటారి కృష్ణ లాంటి ఒక పవర్ఫుల్ విలన్ రోల్ లోనే ఆయన మళ్ళీ మనం చూడబోతున్నాం. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం NBK 111 కాగా 2 సెన్సేషనల్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి విక్రమ రాజా, రెండవది ముంబై డాన్. ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ 2 పేర్లలో మీకు ఏ పేరు బాగా నచ్చిందో, సూటబుల్ అవుతుందో కామెంట్ చేయండి. ఇక ఈ సినిమాను ఎవ్వరు ఊహించిన విధంగా ఈ ఇయర్ లోనే తీసుకురావాలని ప్లాన్స్ చేస్తున్నారు. అయితే దసరా లేదా దీపావళికి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇందులో ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఉంది బాసు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఒకటేమో ముంబై బ్యాక్డ్రాప్ లో వచ్చే డాన్ గా కనిపిస్తే, మరొకటేమో పీరియాడిక్ టైమ్ లో వచ్చే బాలయ్య అని తెలుస్తోంది. మరి సినిమాలో చూసేద్దాం బాలయ్య ఏ రేంజ్ లో పవర్ఫుల్ గా కనిపిస్తారనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి బాలయ్య మూవీకి సంబంధించి NBK 111 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.